వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ఇర్మియా పుస్తకము 39వ అధ్యాయం. ఇర్మియా పుస్తకము పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా పుస్తకము 39వ అధ్యాయము 15 నుండి 18 వరకు చదువుకుందాం. ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవాకు నేను సెలవిచ్చినది ఏమనగా, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణము గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్పండి. ఎబెద్మెలెకు ఇతడు ఒక షండు. షండు అంటే వివాహము చేసుకోలేనివాడు. ఇతడికి వివాహము కాలేదు, వివాహము చేసుకోలేనివాడు. ఇతడు షండు. అయితే అతడు ఎబెద్మెలెకు అనే అతడు షండుడని 38వ అధ్యాయం 7-8 వాక్యాల్లో మీరు చదివితే, రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు. రైట్. ఎబెద్మెలెకు షండు. ఇతడు కూషీయుడు. కూషు దేశమునకు చెందినవాడు. కానీ ఈ యూదా రాజైన సిద్కియా ఎదుట ఇతని సైన్యములో ఇతడు ఒక షండుగా, ఈ షండుల యొక్క ఉద్యోగాలు ఏంటంటే రాజును సంరక్షించడం, రాజుకు క్షేమం కలగజేయడం. ఎక్కువ శాతము షండులు రాజు దగ్గర లేకపోతే రాణి దగ్గర వీళ్ళు ఉంటూ ఉంటారు. ఎక్కువ శాతం రాజు కంటే రాణి దగ్గరనే షండులు ఉంటారు. ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఎప్పుడని మీకు చెప్తాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షండు కూషీ దేశస్థుడు. ప్రస్తుతము ఆఫ్రికా దేశం. కూషీయుడు అనే మాట కొత్త నిబంధనలో ఇథియోపియా అని రాయబడ్డది అపోస్తుల కార్యంలో, లేక ఐథియోపియా అని రాయబడ్డది. ఐథియోపియా అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో గ్రీకులు ఈ జనులను నలుపు కలిగిన వారు, వీరు నల్ల జాతి ప్రజలు, లేక వీరు కాల్చబడిన మొఖాలు. ఏమనేవారంట? కాల్చబడిన మొఖాలంటే వీరి ముఖం కాలినట్టుగా బొగ్గుల వలె నల్లగా ఉంటుందంట ఇలా ముఖం. వారిని ఏమని పిలుస్తున్నదంటే ఇథియోపియా. వారు గ్రీకులు ఐథియోపియా లేక వీరు కూషీయులు అంటే నల్ల జాతి ప్రజలు. అందుకే వారు ఇప్పుడు ఆఫ్రికా దేశమునకు చెందిన వ్యక్తులుగా ఉంటున్నారు. ఆఫ్రికన్స్ ఎప్పుడు నలుపుగా ఉంటారు. అయితే ఈ సిద్కియా రాజు కాలంలో ఈ కూషీ దేశస్థుడు, మరి సిద్కియా రాజు కాలంలో అతడు పని చేస్తున్నట్టుగా చూస్తున్నాం. లేఖన భాగాలలో పని చేస్తున్నాడు. ఇతని నిమిత్తమై దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్న వాక్కు, కూషీయుడైన ఎబెద్మెలెకును గూర్చిన నేను చెప్పుతున్న మాటలు నువ్వు అతనికి వెళ్ళి చెప్పు, అతన్ని ధైర్యపరచు. అతడు మహాభయముతో వణికిపోతున్నాడు.
అతడు భయపడుతూ తాను ఏమనుకుంటున్నాడంటే, నెబుకద్నెజర్ రాజు చేతికి నేను అప్పగించబడతాను. ఆ రోజుల్లో ఈ సిద్కియా రాజు అయిన, యూదా రాజు అయిన సిద్కియా మీదికి, యెరూషలేం మీదికి నెబుకద్నెజరు బయలుదేరి దండెత్తి ఒక గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు. మీరు యెరూషలేమును ముట్టడి వేసి, అగ్నితో కాల్చివేసి, అక్కడున్న ప్రతి వాణిని చంపి, వారిని కాల్చివేసి, ఆ పట్టణమును బూడిదిగా మార్చి, అక్కడ ఉన్న వారిని, దీనులను లేదా సామాన్యులను, దరిద్రులను మాత్రం వదిలిపెట్టి, వారిని కనికరించి వారిని వదిలిపెట్టి నువ్వు వారిని వదిలిపెట్టమని చెప్తాడు. అలాగే ఈ సైన్యాన్ని పరిపాలిస్తున్న ఈ వీళ్ళు కూడా షండులుగా ఉంటున్నారు నెబుకద్నెజర్ దగ్గర. వారు మహాభయంకరమైన యుద్ధం చేసి ఈ రాజు యొక్కతో ఉన్న వారందరినీ, ప్రధానులను అందరినీ చంపేసి రాజుని మాత్రము నెబుకద్నెజర్ రాజు దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ఇతడు భయపడిపోతున్నాడు, ఎబెద్మెలెకు. ఏమని? రాజు పట్టబడ్డాడు, సైన్యం పట్టబడ్డది, హతమార్చబడ్డారు, ప్రతి వారిని కత్తివాత చేత, ఖడ్గము చేత చంపుతున్నారు. నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నేను రాజు చేతికి, నెబుకద్నెజర్ రాజు చేతికి పట్టబడతానేమో, అతడు నన్ను చంపుతాడేమో, ఖడ్గము చేత నన్ను నరుకుతాడేమో అన్న ఒక భయం, ఒక దిగులు ఈ ఎబెద్మెలెకు హృదయములో భయముతో వణికిపోతున్నాడు. ఈ రోజుల్లో చాలామందికి రకరకాలైన భయాలు ఉన్నాయి. ఈ ఎబెద్మెలెకుకి నెబుకద్నెజర్ చేతికి నేను అప్పగించబడతానేమో, అతడు నా ప్రాణమును ఖడ్గము చేత హతమారుస్తాడేమో అని ఒక భయం, ప్రాణమును గూర్చిన భయం, తన కుటుంబాన్ని గూర్చిన భయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎబెద్మెలెకు ఇశ్రాయేలుడు కాదు. ఈ ఎబెద్మెలెకు ఒక అన్యుడు, దేవుని ఎరుగనివాడు. కానీ ఎబెద్మెలెకును గురించిన వాక్కు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను ఎబెద్మెలెకుని రాజు యొక్క చేతిలో నుండి నేను తప్పిస్తాను. ఎబెద్మెలెకు మీదికి ఏ ఖడ్గము రాకుండా, ఖడ్గము చేత ఎబెద్మెలెకు హతమార్చబడకుండా ఎబెద్మెలెకుని నేను కాపాడుతాను. అతన్ని కలిగిన ఆ భయమును, ఆ దిగులును నేను వెళ్ళగొడతాను. ఎందుకనగా అతడు నన్ను నమ్ముకొన్నాడు కాబట్టి. గట్టిగా చెప్పండి. అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎబెద్మెలెకు యొక్క నీతి క్రియలు, ఎబెద్మెలెకు యొక్క భక్తి క్రియలు, ఎబెద్మెలెకు యొక్క విశ్వాస సహితమైన క్రియలను దేవుడు చూసి, అతడు దేవునికి దూరస్థుడైన, ఇశ్రాయేలు 12 గోత్రంలో గోత్రికుడు కాదు ఇతను. అతడికి దేవుడికి దూరస్థుడు, బయటివాడు అయినా అతడు చేసిన కొన్ని కార్యాలను బట్టి దేవుడు అతని మీద ఆ మహాభయంకరమైన ఉపద్రవ కాలములో దేవుడు అతని ప్రాణమును, అతని కుటుంబాన్ని సంరక్షించుటకు ఒక గొప్ప వాగ్దానమును ఇర్మియా ద్వారా పంపిస్తున్నాడు. నేను అతన్ని ఆ దినమున నేను విడిపిస్తాను. అతడు భయపడుతున్న మనుషుల చేతికి అతన్ని గాని, అతని ప్రాణాన్ని గాని నేను అప్పగింపను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎబెద్మెలెకు చేసిన కొన్ని కార్యాలను మనం చూసుకుందాం. ఎబెద్మెలెకుకి దేవుడు ఎలా పరిచయం? ఎబెద్మెలెకుకి దేవుడు ఎలా పరిచయం? ఆ రాజ్యంలో, అంటే ఆ యెరూషలేములో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఇర్మియా. ఇర్మియా దేవుని యొక్క మాట ఏది మాట్లాడతాడో ఆ మాటలన్నీ కూడా రాజుకు, రాజ్యంలో ఉన్న వారికి తెలియపరుస్తూ ఉంటాడు. రాజుకు దేవుడు సమీపంగా ఉండడు, ప్రవక్త అయిన ఇర్మియాకు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఏదైనా మాట్లాడితే ప్రవక్తతో మాట్లాడతాడు. ఇదిగో నేను ఈ విధంగా చేయబోతున్నాను, ఈ విధంగా నేను
దీవించబోతున్నాను, శపించబోతున్నానని నువ్వు వెళ్ళి అతనితో చెప్పు అంటాడు. ఆ రోజుల్లో దేవుడు ఇర్మీయాతో కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏమంటాడే, యెరూషలేము మీదికి బబిలోను రాజైన నెబుకద్నెజర్ రాబోతున్నాడు. అతడు ఆ దేశమునంతా కూడా పాడు చేస్తాడు. అతడు పాడు చేసే ముందు ఇతడు సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ వర్తమానము చెప్పు. ఒకవేళ వారు ఏ విధంగా తప్పించుకోవాలో, ఆ యొక్క రాజు చేతి నుండి, నెబుకద్నెజర్ చేతి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో నేను మార్గము చూపిస్తాను అని దేవుడు ఇర్మీయా ద్వారా మాట్లాడతాడు. ఇర్మీయా నేరుగా వెళ్ళి వారికి ఆ విషయాలన్నీ తెలియపరుస్తానంట. 37వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఏమని ఉందంటే, యెహోవా ప్రవక్త అయిన ఇర్మీయా చేత సెలవిచ్చిన మాటలను వారు లక్ష్య పెట్టలేదు. ఉందా అండి? యెహోవా ఇర్మీయా చేత పలికించిన ప్రతి మాట వారు లక్ష్య పెట్టలేదు, హృదయమందు వాటిని చేర్చుకోలేదు. నెబుకద్నెజర్ రానే వస్తాడు, వచ్చిన ప్రతి వానిని పట్టుకుంటాడు, చంపుతాడు, నశించిపోతారు. దానికి ముందు మీరు దేవుని తట్టు తిరిగి దేవుని వేడుకొని ఒక మారు మనసు పొంది ఈ యొక్క పరిస్థితుల మధ్యలో మాకు మార్గము చూపించు తండ్రి అని మీరు ప్రార్థిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా మీకు మార్గము చూపించి నడిపిస్తాడు అని ఇర్మీయా ఈ సిద్కియా రాజుకి, ప్రధానులకి బోధిస్తే వీళ్ళు ఏం చేశారో తెలుసా? సిద్కియా రాజుకి ఇట్లా ఈ ప్రధానులందరూ కలిసి, రాజు కింద కొంతమంది అధిపతులు, ప్రధానులు ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఈ ఇర్మీయా మాటలు లక్ష్యం పెట్టలేదు. దేవుని గురించి చెప్తున్న వర్తమానాలు వీళ్ళు వినలేదు. రాబో కీడుని గురించి చెప్తున్నాడు ప్రవక్త, రాబో యొక్క ఉపద్రవం గురించి చెప్తున్నాడు ప్రవక్త, రాబో యొక్క నాశనమును గురించి ప్రవక్త ప్రవచిస్తుండగా అతని ప్రవచనాలను లెక్క చేయక, అతని ప్రవచనాల వైపు తిరగక, అతని మాట వినక విచ్చలవిడిగా ప్రవక్తిస్తున్నారు ఈ సిద్కియా రాజు, అతని రాజ్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఇర్మీయా ప్రవచించిన ప్రవచన వాక్యాలన్నీ కూడా ఈ ఎబెద్మెలెకు విని హృదయమందు భద్రపరుచుకొని ఇర్మీయా చెప్తున్న ఆ మాటల వైపు చెవి యొగ్గాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. అందుకే వాక్యంలో అంటున్నాడు, ఒక రోజున ఆపద హఠాత్తుగా మీదికొచ్చింది. ఆపద హఠాత్తుగా మీదికొస్తే సిద్కియా రాజు మూడవ ద్వారమైన యెరూషలేములో నుండి ఇర్మీయాను పిలిపించి నాకు ఏమి జరగబోతుందని రెండోసారి ఈ ఇర్మీయాతో ఈ సిద్కియా రాజు అడిగినప్పుడు నా మాటలు వినండి, నాకు ఒక మంచి సలహా చెప్పంటే ఇర్మీయా ఏమంటున్నాడో తెలుసా? రాజా, నీవు నా ఆలోచన వినవు, నా మాటలను లక్ష్య పెట్టవు, నా మాటలను చెవియొగ్గవు, నేను చెప్పిన వాటిని నువ్వు పాటించవు. ఆ మాటలు ఒకసారి చూద్దామా? 38వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన ఇర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతి నాకు మరుగు చేయక దాన్ని చెప్పుమనగా ఇర్మీయా ఆ సంగతి నీకు తెలియచెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నా మాట వినవు. ఆ మాట నోట్ చేసుకోండి. నేను నీకు ఆలోచన చెప్పినను నా మాట వినవు. అందుకే అన్నాడు ప్రభు, అన్నాడు చెవిగలవాడు వినుగాక. అంటే ఈ రాజుకి ఏమి లేదు, చెవి లేదు. మీరు వినటం మట్టుకే విందురు గాని దాన్ని గ్రహింపని స్థితిలో ఉన్నావు రాజా. నువ్వు నా మాటలు వినవు,
నీకు సోద చెప్తారు చూడు, నేను బాగా ఉబ్బు కొడతారు. ఆ మాటలు కూడా అంటాడు. నా మాట వినవు, కానీ నువ్వు వేరే ప్రవక్తలను ఉంచుకున్నావు, వారి మాట వింటావు. ఏమంటాడు? వేరే ప్రవక్తల మాట వింటావు, నా మాట వినవు. నీకు వేరే ప్రవక్తలు చెప్తారు చూడు, వేరేది. రాజు దీవించబడతాడు, రాజు ఆశీర్వదించబడతాడు, రాజుకు మేలు కలగబోతుంది. ఇట్లా గ్యాస్ కొట్టే ప్రవక్తలు కావాలి, ఇలా ఉప్పు కొట్టే సేవకులు కావాలి ఈ రోజుల్లో. వాడు ఏమైనా చేయని, ఏ అక్రమమైనా చేయని, వాడు ఎట్లనైనా వాడి స్థితి గతి ఏ స్థితిలో ఉన్నా వాడిని మాత్రం సేవకుడు ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఈ సిద్కియా రాజుతో ఇర్మియా అంటున్నాడు, ఒక్కవేళ నేను చెప్పే మాట నువ్వు వింటే గనక నాకు మరణ శిక్ష విధిస్తావు. అర్థమైందండి? అంటే రాజుని మెప్పించి, రాజుని పొగడే మాటలు, ఆశీర్వదించే మాటలు చెప్తే ప్రవక్తకి ఏం రాదంట? మరణము రాదు. రాజుని గద్దించే మాటలు, రాజుని హెచ్చరించే మాటలు, రాజుకి బుద్ధి చెప్పే మాటలు చెప్తే తక్షణమే విని తీసుకుని వెళ్ళి బందీ గృహంలో వేయండి. వీడు నన్ను ఆశీర్వదిస్తలేడో, వీడు నన్ను శపిస్తున్నాడో, ఈ సేవకుడు మనకొద్దు, ఈ సంఘం మనకొద్దు. చాలామంది ఏమంటారు? ఇలాంటి సేవకులను ఇష్టపడరు, గద్దించే సేవకులను ఇష్టపడరు, బుద్ధి చెప్పే సేవకులను ఇష్టపడరు. ఇర్మియా చెప్తున్నాడు, రాజా, నా ఏలినవాడా, మన మీదికి ఒక ఉపద్రవం రాబోతుంది, బబులోనీయులు మన మీదికి వస్తున్నారు. ప్రవక్త చెప్తున్న మాట వైపు ఇతడు చెవి యొగ్గక ఇంకొక గుంపు ఉంది, డబ్బగొట్టే గుంపు. వాళ్ళు వచ్చేమంటారు తెలుసా? రాజా, మనకే కీడు రాదు, ఏ కీడు మన గుడారము సమీపించదు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని మరొక్క వైపు అతను ఏం చేస్తున్నారంటే బాగా పొగుడుతూ లేనిపోని వార్తలు చెప్తూ ఉన్నారు. ఇర్మియానేమో నేరుగా ప్రవక్త అనేవాడు ఎలా ఉండాలి, సేవకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఈ రోజున మనం ఈ మాటలు విని నేర్చుకోవాలి. సేవకుడు ముక్కుసూటిగా మాట్లాడాలి, ఏది ఉన్నది చెప్పేయాలంతే. అందుకే గత దినాల్లో మీకు నేను చెప్పాను, పాత నిబంధన పరిశుద్ధులు ఏ విధంగా ఆశీర్వదించారు జనాన్ని. వింటున్నారండి? రూబెన్ వచ్చాడు, రూబెన్ వచ్చి నానా నన్ను ఆశీర్వదించంటే, రేయ్ నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు, సమస్త జనులు నీకు దాసులు అవుతారని ఆశీర్వదించిండా? ఆశీర్వదించలే. చేతులు ఎత్తగానే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, ఇతడు పాపము చేశాడు, అక్రమం చేశాడు, ఇతని అక్రమమును బట్టి ఇతన్ని ప్రార్థన చేయి. వెంటనే అంటున్నాడు, రేయ్ ప్రార్థన చేస్తూ నువ్వు నీ తండ్రి మంచం మీదకి ఎక్కివి కనుక చంచలుడవైపోతావు అన్నాడు. అంతే. ఏమన్నాడమ్మా? షిమ్యోన్, లేవి, మీరు ప్రాడైపోతారో. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఆయన ఆశీర్వదించేటప్పుడు యథార్థంగా ఆశీర్వదించాడు. యాకోబు, నన్ను చెంచల్లా అయిపోతావన్నాడు ఆ ముసలోడా అని చెప్పి, రూబేను పెద్దోడు, ఇంటికి పెద్దోడు అనుకుంటే తల్లిదండ్రి మీద కసి తీర్చుకొని కొట్టి తిట్టడానికి కూడా రావాలి. ఎవడు నన్ను కొట్టడా తిట్టినా నేను చెప్పినది, నా దేవుడు నాతో చెప్పిందే నేను చెప్తాను. ఈ రోజుల్లో విశ్వాసులను ఈ విధంగా చెప్పాలి, బ్రదర్ వాడు అక్రమం చేయని, అన్యాయం చేయని, మోసం చేయని, అబద్ధాలు మాట్లాడని, సినిమాల చుట్టూ తిరగని, షికార్ల చుట్టూ తిరగని, వ్యభిచారం చేయని, పేకాట ఆడని, ఇతరులు దోచుకొని, వాడు ఏం చేసినా ఇంటికి విజిటింగ్ వస్తే ఏం చేయాలి? పాస్టర్ ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఆశీర్వదించకపోతే వీడు కానుక పెట్టాడు. పాస్టర్లకు ఏమైపోయింది ఇప్పుడు? ఇంటికి విజిటింగ్కి వెళ్తే ఆశీర్వదించాలి.
ఆశీర్వదించాలన్నప్పుడు ఒకవేళ ఆశీర్వదించలేదు అనుకోండి, ఆ ఇంటి ఓనర్ యజమానుడు ఉంటుంది, మంచిది పాస్టర్ గారు, బ్రదర్ నీకు దుర్దినములు వస్తున్నాయి, నీ బతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీకు మార్చుకో, ఇదిగో అక్రమములో మోసములో ఉన్నావు, ఇంకా పాపంతో ఏలుతున్నావు, నువ్వు విడిచిపెట్టు అని అట్లా ప్రార్థన చేయొచ్చుగా. అలా చేస్తే కానుక పెట్టాడు కదా, మంచిది. పోయినాక భార్య అంటే, ఆ పాస్టర్ని ఇంకొకసారి రావద్దని ఆయన వచ్చాడంటే ఆయనతో నువ్వు వెళ్ళిపోవాలి. భార్యని ఇట్లా మాట్లాడొచ్చండి, భార్యని పాస్టర్లతో వెళ్ళిపోమంటారు దరిద్రులు అన్నట్టోళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వెళ్ళిపో, నాకంటే ఆయన మీద ఎక్కువ ప్రేమ. అరే దేవుడా, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, మరణం వరకు విడవకుండా ఎడబాయకుండా నీతో నిత్య నిబంధన చేసింది. పాస్టర్ ఈరోజు వస్తాడు, అడుగు పెడతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తేనే మీరు కానుకలు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఆశీర్వదించు దించు దించు. మనసులో మాత్రం తిట్టుకుంటాడు, వీడు దరిద్రుడు, మూర్ఖుడు, సిగరెట్ తాగుతాడు, బీడీలు తాగుతాడు, వ్యభిచార కొంపల్సుడు, తిట్టుతాడు. ఆశీర్వదించు. యథార్థమైన ప్రార్థనలు కావు, కొత్త నిబంధన పరిశుద్ధుల ప్రార్థనలు. క్రొత్త నిబంధన పరిశుద్ధులైన సేవకులు ఎలా ఉండాలంటే యథార్థంగా. మొన్న ఒక అతను వచ్చాడు, మహాభయంకరుడు, ప్రార్థన చేయమని నా ముంగురికి వస్తే ఏం చేయాలి? ప్రతి బంధకము నుండి యేసు నామములో విడుదల పొందునుగాక అన్న. ఆమెను చెప్పండి. అంటే ఆ సహోదరుడు బంధకములో ఉన్నాడు అన్న. ఏ బంధకం అన్నాను కూడా అడగడు, ఎందుకంటే తెలుసు ఆ బంధకాలు ఏ బంధకాల్లో ఉన్నాడో ఆయనకు తెలుసు. అది మా కోడు, మాకు అర్థమైపోద్ది. ఆశీర్వదించేటప్పుడు ఎవరిని ఆశీర్వదించాలి, ఎవరిని ఆశీర్వదించకూడదు, ఎవరిని పడతాలని ఆశీర్వదించు అనొద్దండి. ఆశీర్వాదమునకు అర్హుడైన వాడిని, ఆశీర్వాదమునకు యోగ్యుడైన వాడిని చేతులెత్తి మనసారా యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము. ఆమెను చెప్పండి. అన్నడా లేదా లాభాన్ని? ఆశీర్వదించాలి. ఎవరిని ఆశీర్వదించాలి? వాళ్ళని ఎవరిని భర్తని ఆశీర్వదించకూడదు. బంధకాల నుండి విడుదల పొందమని ప్రార్థించాలి. సాతాను చేత పట్టబడ్డావు, అపవాది చేత పీడింపబడుతున్నావు, శోధనల మధ్యలో పడిపోతున్నావు, శోధనలను జయించలేకుండా అపజయాల పాలవుతున్నావు. ఆ బంధకాలన్నింటిలో నుండి విడుదల చేయమని దైవ సేవకులు ప్రార్థించేవారై ఉండాలి. కానుకల కొరకు, దశంభాగాల కొరకు వాడు ఏ పాపం, 2 భార్యలను పెట్టుకుని ఇడు ఆశీర్వదించు అంటాడు, వాడు 3 భార్యలు పెట్టుకుని ఆశీర్వదించు అంటాడు. తెలుసు ఎవరికి చెప్పరేంది. మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. అందుకే దేవుడి మహాకృపను బట్టి, మరి మీ పర్సనల్ ఎట్లుందో తెలియదు కానీ మన సంఘంలో 2 భార్యలు లేరు. ఉన్నోళ్ళు కలలే చెప్పండి. లేరు. దేవుడి మహాకృపను. కానీ సైడ్లే మరి ఏమంటారు దాన్ని, కారుకు స్టెప్నీలు ఉంటాయంట. ఏమంట కారుకి ఏముంటుంది? ఒక టైర్ పంక్చర్ అయితే మార్చుకుని స్టెప్నీ ఉంటుందండి. మనకు స్టెప్నీ అవసరం లేదు. ఇది పంక్చర్ అయితే దాన్ని రిపేర్ వేసుకొని అంటే భార్యలో లోపాలు బలహీనతలు ఉంటే వాటిని సరి చేసుకునేలాగా నువ్వు వద్దంటాను కదా. స్టెప్నీ కాదు, జీవితాంతం నీతో, కడవరకు నీతో, మరణం వరకు నీతో, విడువను ఎడబాయనని నిబంధన చేసింది భార్య. ఆమెను చెప్తామా? హల్లెలూయా. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నాను. హల్లెలూయా. మీకు ఎలాంటి పాస్టర్లు కావాలి? బ్రదర్స్, సిస్టర్స్, అమ్మా, మీకు ఎలాంటి పాస్టర్? నేను గనక మిమ్మల్ని ఈ విధంగా గద్దిస్తే, యోబు తన భార్య వైపు చూశాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నా. అబ్బా, భర్త అట్లా మిమ్మల్ని గద్దిస్తే నన్ను మూర్ఖుడు అన్నావా? ముఖమంతా మంచుకున్న ముఖం ఇలా తిరిగిపోతుంది. అటువైపు వెళ్ళి భర్త తిట్టాను, అలా అమ్మాయి తిరిగే, ఏదో కోపంలో అన్ననే
ఏదోనే అలవాట్ల పోరు, మళ్ళీ ఇటు పక్షవాతం వచ్చినట్టు. ఈ అలిగి ముఖాలు తిప్పేటోళ్ళు అంతా పక్షవాతం రాబోతున్న వాళ్ళకి పక్షవాతం వ్యాధి సమీపం ఉందని గుర్తుపెట్టుకోవాలి అని నేను సత్యం చెప్తున్నాను. పులిపీట ఇట్లా అంటారు చూడండి, రాకముందుకే ముఖం ఇట్లా తిప్పుతారు చూడండి, అయిపోయారు అంతే. యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చేస్తారు. మూర్ఖురాలా, యోబుకి ఎంత సత్తా అండి. దయ్యమ్మా, భార్యని దయ్యమా అంటే ఏమంటారు? నన్ను దయ్యమన్నా, సైతానా వెనుకకు పో అన్నాడా పేతుర్ని? అన్నాడా? పేతురేమన్నాలా? పెద్దోన్ని, ప్రధానాన్ని, నన్ను. వాళ్ళు చిన్నోళ్ళంతా తోమగాడికి అందరూ వాళ్ళందరూ ఏమనుకోవాలి? నన్ను సైతానం, వీళ్ళందరూ తెచ్చిందే నేను సంఘానికి. పేతురే కదండి వీళ్ళందరిని నడిపించిండు, ఒక్కొక్కరిని తీసుకొచ్చింది, చేర్చింది. అరే పేతురు పేతురు యేసయ్య చనిపోయిన తర్వాత ఏడికెళ్ళాడు? చేపలు పట్టడానికి వెళ్తే 12 మంది కూడా వెళ్ళిపోయారు. అన్న పేతురు అని ఏం చెప్తే అదేరా భయ్. పేతురు అన్న అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు? పీటర్ అనేది చెప్తే అదేరా. నేను మాట్లాడేది మన పీటర్ అన్న గురించి కాదు, చేపలు పట్టే పీటర్ అన్న గురించి. 12 మంది వెళ్ళిపోతున్నారు. పేతురు ఏమనుకో, నన్ను సాతాను అన్నాడు, అపవాది అన్నాడు. ప్రవక్త అయిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? సర్ప సంతానమా ఏమన్నాడు? రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు? విశ్వాసులని ఈ విధంగా నా మాటలు వినండి, ఖండించి బుద్ధి చెప్తే ముఖాలు మార్చుకోవద్దండి. నేను సంఘం రాను, మన పాస్టర్ మంచుడు కాదు, ఆయన టక్కరే సావాలా మీరు అంటలేరండి. సిద్కియా రాజు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీడు మరణ శిక్షకు పాత్రుడు. చదవండి ఆ మాట, 38వ అధ్యాయం. వీడు మరణానికి పాత్రుడు. 38వ అధ్యాయం 5వ వచనం చివరి 4వ వచనం చివరి వచనం. చిత్తగించి వానికి మరణ శిక్ష విధింపుము. అరే మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి రాబో ఉగ్రతను మీరు నుండి తప్పించబడాలని మేలు కొరకు మీకు చెప్తుంటే అలాంటి ప్రవక్తను చచ్చిపోవాలని కోరుతారా? అలాంటి సేవకులు సావాలా? నువ్వు 3 భార్యలను పెళ్లి చేసుకొని ఏమో ఊరేగుతున్నా, ఏమంటారు, ఊరేగుతారు చూడండి, ఊరేగుతారు. అలాంటి అక్రమాలు చేస్తుంది చెవుకి వినబడ్డా, కళ్ళారా చూసినా, మా కళ్ళలో పడ్డా, మేము చూసినా, మీ ఇంటికి రాగానే ఆశీర్వదించు బ్రదర్, చాలా కష్టపడుతున్నాడు ప్రభా, 3 భార్యలు ఏం చేస్తాం? ఇలాంటి ప్రార్థనలు మేము చేయాలా? అప్పటిదాకా మీరు 500 కానుక పెట్టారు, 100 రూపాయలు పెట్టారు. కొంతమంది అంటే నేను చెప్తున్నాను కాదండి, దైవ సేవకులకు పెట్టేటప్పుడు ఇలా చూసుకుంటున్నారు. అర్థలేదు. అంటే సేవకులకు పెట్టే, ఇప్పుడు సేవకుడు మీ ఇంటికి వస్తుంది, అవునా కదండి? వచ్చినప్పుడు మీకు ఒక అంటే మీ ఇంటికి వస్తున్నప్పుడు కానుక పెట్టాల్సింది మీరు ఎత్తిపెట్టి చేయాలి, అవునా కదా? ఎంచొద్దు సేవకుల ముందు. అరే 100 రూపాయలు ఇద్దామంటే 200 నోట్ వచ్చిందిరా. అలా చూడడం కూడా దేవుడు మిమ్మల్ని కొలుస్తాడు. మీ మనసులో ఒక నిర్ణయించుకోవాలి, ఈరోజు సేవకుడు మన ఇంటిలో అడుగుపెట్టి మనం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ధారాళంగా విశాలమైన హృదయంతో మనం సేవకులకు కానుక పెట్టాలి. అందుకే అంటాడు, కొరింథీయులు అంటాడు, మీరు ఇచ్చేది పిసిరితనంగా ఉండకూడదు, సనిగి గునిగి ఇవ్వకూడదు, ధారాళంగా ఉండాలి. మొన్న నేను ఒక కుటుంబానికి విజిటింగ్ వెళ్ళినప్పుడు తినడానికి వారికి తాగడానికి ఎంత కష్టమైనా ఆ బిడ్డలు, ఒక్క మాట చెప్పాలంటే, ఒక గంట ఓటీ చేస్తే 20 రూపాయలు వస్తుందండి వారికి. ఎంతమ్మా? అలాంటి కష్టంలో ఉన్న కుటుంబం ఒక గంట ఓటికి 20 రూపాయలు వస్తున్న ఆ కుటుంబం నాకు ధారాళంగా ఒక 500 రూపాయలు కానుక పెడితే
ఇంటికి వచ్చి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏడ్చాను. ప్రభువా, బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు, వారు ప్రయాసంలో నుండి చెమటలోని రక్తము, వారి చెమటను రక్తంగా మార్చి మాకు ఇస్తున్నారు. బిడ్డలను మనసారా ఆశీర్వదించు తండ్రి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ధారాళంగా ఇచ్చేదేదో హృదయపూర్వకంగా ఇవ్వాలి. కానీ పిసిరిన నేను గంట 20 రూపాయలు పడితే ఎంత కష్టపడుతూ వస్తుందని పిసిరిన దేవునికి యథార్థంగా ఇస్తే ఆయన ధారాళంగా నీకు నీ కొట్లలో తాను ధాన్య ద్రాక్ష రసమును పొంగి పారేటట్టు నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ఒక్క మాట అనొద్దండి. విశ్వాసుల పిల్లలను కూడా అనొద్దు. ఆ ఇంటికి వెళ్తే పిల్లలు అనమాట, నాన్న బుజ్జి బంగారు కొండ, వాడేమన్నా చిటుక పని చేయని, వాడు అని అంటున్నాడు. చిన్న ఎంత మంచిగా ఉన్నాడు అని మేము అనాలి. సేవకులు మీ ఇంటికి వస్తాం కదండి, వాడొచ్చి పరిగెత్తుకుని అని అంటాడు. పిచ్చి కోపం వచ్చి 2 చెవులు పగలు కొట్టాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, నాన్న మంచిది, నాన్న సిస్టర్ అంటే మేము అనాలి. లేకపోతే మీరు తెలుసు కదా మీకు మాకున్న బేరం. ఒక్కటి సేవకులు వస్తే కొంతమంది పిల్లలు ఉన్నారండి, తల్లిదండ్రులు ఉన్నారు. ఏయ్ అన్నొచ్చాడు, రెజలాట్ చెప్పరా అంటాడు చిన్నోడు. అలా చెప్తుంటే నా మనసు ఏమనిపిస్తుంది సార్, ప్రభువా ఈరోజు ఒక వాక్యం చదివిన, ఆ వాక్యం ఏంటంటే దావీదు పక్షంగా అంటాడు, తరతరములు యెషయా గ్రంథంలో అంటాడు, తరతరములు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మనసారా పిల్లలకు నేర్పించాలండి. చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. రేపు పాస్టర్ ప్రేదులు చెప్పరు, కొంతమంది ఉంటారు చెప్పరు, నేను చెప్పను. బంగారు ఒక్క దెబ్బ కొట్టి వానికి ప్రేజులాడు చెప్పురా అని చెప్పొచ్చు కదా. పెద్దలకు మర్యాద నేర్పించవచ్చు కదా. కొంతమంది పిల్లలు అయితే నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, చేతులు చిన్న చేతులెత్తి, ప్రభువా ఈ చిన్న బిడ్డ చేతులెత్తి నీ సింహాసనం తట్టు చేతులెత్తింది, ఘనపరచు, బిడ్డ భవిష్యత్తును ఆశీర్వదించు. అలా ప్రార్థన చేస్తామండి. మాకు కూడా కొన్ని పర్సనల్ ప్రేయర్స్ ఉంటాయి. తర్వాత మేము అనుకుంటాం, ఆ ఇంటికి పోతే వాడు పోరడు ఉన్నాడు, ఎట్లున్నాడు, వాడు గజ్జి కుక్కలాగా ఉన్నాడు, ఆయనకి వాళ్ళ తల్లి సపోర్టు, వాళ్ళ అయ్య సపోర్టు, ఒక ప్రేజలాడు చెప్పాడు, పోనీ చెప్పకుండా పర్వాలేడు, నిశ్శబ్దం కూర్చోడు, టీవీ దొరుకుతాడు, ఇడుగురుకుతాడు, అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో ఒక 2 నిమిషాలు కూర్చోబుద్ధి కాలేదమ్మా. మీ కుటుంబాలను బట్టి మేము దుఃఖపడకూడదు. ఇప్పటి నుండి నేను వస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలా అని వేషధారణగా చేయకండి. రే పాస్టర్ ముంగట్న అన్నట్టు ఉండరా, లేకపోతే ఆయన మైకులు అంటాడు రా, పాస్టర్ పోయేదాకా కొంచెం కుదురుగుడురా అని అట్లా చేయకండి. నేనున్నా లేకున్నా భవిష్యత్ కాలం వాళ్ళు క్షేమ స్థితిలో ఉండాలంటే మీరు క్రమాలు నేర్పించండి. ఆమెను చెప్దామా? ఇర్మియా ఈ విధంగా గద్దించి బుద్ధి చెప్తే ఆ ప్రవక్త మాకొద్దు. మరి ఏ ప్రవక్త కావాలి? చెప్పండి. అలాంటి గద్దించి బుద్ధి చెప్పి సరి చేసి చక్కగా చేసి నిలబెట్టాలనుకుంటున్న ఆ ప్రవక్తకు ఏమని కోరుకుంటున్నారు వీళ్ళు? చెప్పాలి. మరణ శిక్ష విధింపు. రాజు సముఖంలో వచ్చి అంటున్నారు మరణ శిక్ష విధింపు. వాళ్ళకి ఎలాంటి వాడు కావాలంటే చూడండి ఆ మాటలు. 38వ అధ్యాయం 3-4 వచనాలు. మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పాషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమ్యా కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన పాషూరును వినిది కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచిన యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధిప్పుము. వీళ్ళు రాజు నెక్స్ట్ స్టేజ్, రాజు కింద న్యాయము తీర్చాల్సిన ప్రధానులు, అధిపతులు. రాజు చేతి కింద న్యాయము తీర్చాల్సిన ప్రధానులు, అధిపతులు. ఒక మాట చెప్పాలంటే రాజు కింది కమిటీ.
వీళ్ళందరూ రాజు దగ్గరికి వచ్చి రాజుతో ఏమంటున్నారో తెలుసా? వీడు మన అస్తములను బలహీనపరుస్తున్నాడు, మనను కృంగదీస్తున్నాడు, మనను మన సైన్యాన్ని బలహీనపరుస్తున్నాడు. కనుక రాజా, వీని మాత్రము నువ్వు నమ్మొద్దు. రాజుకు బత్తెక్కిస్తున్నారు. రెండో విషయం మీకు చెప్తాను. 37వ అధ్యాయములో 13వ వాక్యం నుండి చదువుదాం. ఇరియా అను కావలి వారి అధిపతి అక్కడ ఉండేను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని, నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా, చూడండి, లేనిపోని నింద. ఎవరి మీద? నీవు ఇర్మియాను పట్టుకొని ఏమంటున్నారు? ఇర్మియా, నీకు కల్దీలతో అంటే నెబుకద్నెజరుతో నువ్వు చేయగలిపినవు. నెబుకద్నెజరుకు ఇక్కడి విషయాలు అక్కడికి చేరదీస్తున్నావు అని చెప్పి అతన్ని పట్టుకొని అధిపతుల దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడంట, అధిపతులు అతన్ని కొట్టి, ఇర్మియాను కొట్టి, ఆ మాటలు చదువుకుందాం. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖీయుడైన యోనాతాను ఇంటిలో, నా మాట వినండి, యోనాతాన్ అనే ఒకడు ఉన్నాడు, వాడు లేఖీయుడు. వాని ఇల్లును ఈ అధిపతులు, బందీ గృహాలు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. రాజు బందీ గృహం వేరు, రాజు ఆధీనములు ఉన్న బందీ గృహం వేరు, అధిపతుల చేతిలో ఉన్న బందీ గృహం వేరు. అధిపతుల చేతిలో ఉన్న బందీ గృహములో అధిపతులే టార్చర్ పెడతారు. ఎవరిని? ఇర్మియా. బందీ గృహములో ఉన్నవారు, రాజు బందీ గృహంలో ఉన్న వారిని రాజు మాత్రమే అక్కడ, రాజు ప్రెజెన్స్ అంటే రాజు యొక్క ఆధీనములు ఉంటాడు కాబట్టి రాజు అతన్ని బాధ పెట్టండి అంటే వాళ్ళు బాధ పెట్టాలి, విడిపించాలంటే వాళ్ళు విడిపించాలి. ఈ అధిపతుల చేతి కింద ఒక బందీ గృహం ఉంది. అది లేఖీయుడైన యోనాతాను ఇల్లుని తీసుకొని దాన్ని ఏం చేశారంట? బందీ గృహంగా మార్చి ఇర్మియాను కల్దీయులతో వీడు చేరి ఉన్నాడని ఎవడో ఇరియా, అధిపతుల మీద ఉన్న ఇరియా చెప్పిన మాటను వీళ్ళు నమ్మి ఇర్మియాను వాళ్ళు పట్టుకొని వచ్చి అధిపతులకు ఇయ్యగా, ఈ అధిపతులు ఇర్మియాను తీసుకొని వెళ్ళి కోపపడి చెంపల మీద దవడల మీద కొట్టి అతన్ని బాగా నలగొట్టి అతన్ని తీసుకొని వెళ్ళి ఆ యోనాతాను యొక్క బందీ గృహంలో వేసాడంట. నా మాటలు వినండి, ఇర్మియా దేనికి భయపడలేదు. కానీ యోనాతాను అనబడుతున్న లేఖీయుడైన యోనాతాను అనబడుతున్న లేఖీయుడైన యోనాతాను ఇల్లును బందీ గృహంగా చేసిన ఆ ఇంటిని గూర్చి భయపడ్డాడు. నాకు చాలా బాధేసింది. మామూలు టార్చర్ పెట్టలేదంట అక్కడ వాళ్ళు, మహాభయంకరం. అందుకే అంటాడు, రాజు సమ్ముఖంలోనికి వెళ్ళి ఇర్మియా అంటాడు, నన్ను అక్కడికి మాత్రం పంపొద్దయ్యా, ఆ బందీ గృహంలో, నేను నీ బందీ గృహంలో ఉంటాను, నీ ఆధీనంలో ఉంటాను, కానీ వారి ఆధీనంలో ఉండేది. ఎందుకు తెలుసా? ఆ అధిపతులు, ఆ ప్రధానులు ఇర్మియాని చిత్రహింస చేశారు. ఆ బందీ గృహం అంటేనే ఇర్మియా గడగడగడగడగడ వణికిపోతున్నాడు. ఆ మాటలు చదువుదాం. 37వ అధ్యాయం 20వ వాక్యం. త్వర చేతులు తీ బిడ్డ, వెనక్కి చేతులు తీసి చదువుతున్నాను. అది క్రమం. రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము, నా మనవిని సన్నిధి రావాలి, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖ్యుడైన యోనాతాన ఇంటిలోనికి నన్ను మరలా పంపకు అయ్యా, నీకు దయచేసి నీ చేతులెత్తి దండం పెడుతున్నా, నా ఇంటికి పంపొద్దు. అక్కడ మాత్రము నన్ను చంపి నన్ను హతమార్చాలని చూస్తున్న దుష్టులు ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇర్మియాకు అర్థమైపోయింది, నేను మళ్ళా నెక్స్ట్ టైం వీడికి వచ్చిందంటే బతికి బయట రాలేదు. ఎందుకంటే అధిపతులు అట్లాంటి టార్చర్ పెట్టారు.
ఇర్మియాతో ఎట్లా టార్చర్ పెట్టిరంటే, ఇర్మియాని టార్చర్ పెట్టింది కాకుండా రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే ఇర్మియా టార్చర్ లేనట్టు ఉండాలి. అంటే లోపటి దెబ్బలు, కొంతమంది పోలీసులు కొడతారు తెలుసా, కొడితే లోపటి దెబ్బలు తగిలితాయి, బయటికి బాగానే కనబడతారు, లోపల అన్ని కందిపోతాయి. వీళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదండి, ఇర్మియాని టార్చర్ పెట్టి మహాభయంకరంగా చిత్రహింస పెడతా. ఇర్మియా వేడుకుంటున్నాడు, రాజా రాజా, మరలా లేఖ్యుడైన యోనాతాను యొక్క బందీ గృహంలోనికి నన్ను పంపకు, నా ప్రాణం నన్ను చంపకుండునట్లు నా మొర నా మనవి నీ సన్నిధి చేరునుగాక. అంటే రాజు దాకా ఇతన్ని రాజు దాకా పోనిస్తలేరు. అధిపతులు ఇక్కడ అడ్డుకుంటున్నారు. కొంతమంది ఉంటారు, హయ్యర్ అథారిటీ దగ్గర పోనీయరు, హయ్యర్ అథారిటీ దగ్గర మన మనవి పోనీయరు, మన ఫైల్ పోనీయరు, మన బాధ దుఃఖం పై అధికారులకు తెలియనియరు. ఏదైనా ఉంటే నాతో చెప్పుర్రి, నేనున్నా కదా ఇడా, నాతో మాట్లాడు. కొంతమంది కొన్ని సంఘాలలో కూడా కొన్ని పాస్టర్ల దగ్గర కూడా ఇలాగే ఉంటారు. సీనియర్ పాస్టర్ల దగ్గర పోవాలని ఏదైనా చదువుకోవాలంటే జూనియర్ పాస్టర్లు ఏమంటారు తెలుసా, మేము ఉన్నాం కదా, మేము పాస్టర్లం కదా, మేము ఇది కదా, మాతో చెప్పు నీ బాధ ఏంది, కష్టం ఏంది. ఇలాంటి దుర్మార్గమైన స్వభావం రాజు సన్నిధిలోనికి ఇర్మియా మొరను పోనీయట్లేదు. ఇర్మియా ఏదైనా పొరపాటు చేసిందంటే వీళ్ళ ఆధీనంలోనికి తీసుకొని వీళ్ళే నలగొట్టి వీళ్ళే అనగదొక్కుతున్నారు. ఇర్మియాని అనగదొక్కుతున్నారు. తర్వాత రాజుకు ఒక ప్రేరేపణ వచ్చి, ఇర్మియా ఎక్కడా, నా సముఖంలోనికి అతన్ని ప్రవేశపెట్టండి అన్నప్పుడు 3వ ద్వారం గుండా వెళ్ళినప్పుడంట ఇర్మియాని రాజు అడుగుతాడు, రాబో కాలం ఏమి జరగబోతుందంటే ఇర్మియా అంటాడు, నేను చెప్పినా దాన్ని నువ్వు నమ్మవు, నా ఆలోచన నీకు చెల్లదు, నువ్వు దాన్ని కొట్టివేస్తావు, నాకు మరణశిక్ష విధిస్తావు. అంటే రాజు అంటాడు, యెహోవా జీవము తోడు, నేను నీకు మరణశిక్ష విధింపను, జరిగేదేదో చెప్పు నాకు అని అంటాడు. అప్పుడు జరిగేదేదో చెప్తాడు. ఎవరు చెప్పిన తర్వాత రాజు ఏమంటాడో తెలుసా, అధిపతులు ఉన్నారు చూడు, బయట వెయిట్ చేస్తుండు, వీడు ఇర్మియా లోనికి పోయిండు, మనం లోపటేసి గుద్దింది చెప్తాడేమో, నలగొట్టింది చెప్తాడేమో, మనమా వంగబెట్టి దంచింది ఈ ప్లేస్ గుద్దింది చెప్తాడేమో, దవడలు కడుపులేసి గుద్దింది చెప్తాడేమో, మన మీద ఏం కంప్లైంట్ చెప్తాడేమో అని భయపడిపోయారంట బయట ఉండి. రాజు అంటాడు, బయట అధిపతులు వెయిట్ చేస్తున్నారు, నాకు ఇలా జరగబోతుందని నువ్వు చెప్పావు, ఇది విని నేను భయపడి వణికిపోయి పారిపోతున్నానేమో అని చెప్పి నా సిగ్గుపోతుంది, నా పరువు పోతుంది, బయట పోయి నువ్వేం చెప్పంటే ఏమనవి, యోనాతాను ఇంటిలో నన్ను పడవేయకు అని మనవి చేసుకుంటానికి రాజు సన్నిధిలోనికి వచ్చానని అదే చెప్పు అన్నాడు. చూడండి ఈడకు మూర్ఖుడు. దాన్ని అసలు జరిగింది లోపల మ్యాటర్ వేరు. ఇర్మియాని పిలిపించుకున్నాడు, చెప్పాల్సింది చెప్పించుకున్నాడు, అంత అయిపోయింది. కానీ ఇది మాత్రం లీక్ కావద్దంట. చూడండి ఆ మాటలు చూడు, ఎంత మూర్ఖత్వభావం చూడండి. ఇర్మియాని లోపలి పిలుచుకొని 38వ అధ్యాయము 24, 5, 6 వచనాలు చదువుకుంది. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, నీవు మరణ శిక్ష నొందకుండానట్లు ఈ సంగతులను ఎవనికి తెలియనీయకుము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినినేడలా వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండానట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని, రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా, నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపొద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని రాజుతో చెప్పమని రాజు ఇర్మియాతో అనెను. అంతటా అధిపతులందరూ ఇర్మియా యుద్ధకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిరి. చూడండి చెప్తేనేమో రాజు అంటున్నాడు, నువ్వు గనుక నాతో ప్రమాణపూర్వకంగా ఉండాలి, చెప్తే కనుక నేను చంపేస్తాను, నాకు జరగబోయే కీడుని గురించి చెప్పావు కదా, అది నాకు నీకు మాత్రం తెలుసా సీక్రెట్, నువ్వు మాత్రం బయట ఏం చెప్పు మనవి చేసుకో. రాజు ప్రవక్తతో అబద్ధమాడిచ్చాడు. రాజు ఎవరితో అబద్ధమాడిచ్చాడమ్మా? ప్రవక్తతో అబద్ధమాడు.
కొంతమంది ఉంటారు విశ్వాసులు, సేవకులతో అబద్ధం. అన్నా ఇట్లా చెప్పండి, వాళ్ళు వస్తారు, మీరు ఇట్లా మాట్లాడండి, బ్రదర్ మీరు ఇట్లా చెప్పండి, మేము అబద్ధాలు చెప్పాం. మేము చెప్పకపోతే అక్కడ ఏమంటున్నాడు ఇర్మియాతో సిద్కియా ఏమంటున్నాడు? ప్రాణం తీసేస్తాను, ఇది నేను చెప్పినట్టే చెప్పాలి. బయటకు వచ్చి రాజు సెలవిచ్చినట్టే చెప్పాడు. దాన్ని చూసి అధిపతులకు ఇంకా ఏమొచ్చిందట? కోపం, ఆవేశం వచ్చి మాట్లాడడం మానేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మంచి మాట మీరు నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఈ యొక్క రాజు మాటను ఇర్మియా మాటను అలక్ష్యము చేసిరి, కానీ ఎబెద్మెలెకు వాటిని హృదయములో భద్రపరుచుకున్నాడు. కీడు రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది అని హెచ్చరించగానే దేవుని తట్టు తిరిగి దేవుని నమ్ముకొని దేవుని వేడుకుంటున్నాడు. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుండి నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నేను నా శత్రువుల చేతిలో నేను పట్టబడకూడదు, ఖడ్గము చేత నేను హతమార్చబడకూడదు, నేను నా కుటుంబము క్షేమ స్థితితో ఉండున్నట్లు ఇర్మియా ప్రవచించిన ప్రవచన ప్రకారము ఇర్మియాకు దేవుడవైన నిన్ను నేను నమ్ముకుంటున్నాను. ఇది మొదలుకొని నేను నీ మాట, నీ సేవకుడైన ఇర్మియా నోటి నుండి వస్తున్న నీ వాక్కులను నేను మానక అంగీకరిస్తాను అని ఒక నిబంధన చేసుకున్నాడు ఎబెద్మెలెకు. నీ మాటను నేను తూచా తప్పకుండా నీ దైవ సేవకుడైన ఇర్మియా ఏది చెప్తుండో దానికి లోబడి నడుచుకుంటానని తీర్మానం చేశాడు. కాబట్టి ఈ ఇర్మియాను, ఇది ఎబెద్మెలెకును శత్రువు యొక్క చేతిలో నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుని మాట వినండి, అది గద్దింపుతోనైనా పర్వాలేదు. దేవుడు నిన్ను హెచ్చరించి బుద్ధి చెప్పినప్పుడు దానికి లోబడి తల వంచి శిరస్సు వంచితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదమైన మార్గంలో నడిపిస్తాడు. గద్దించాడని, బుద్ధి చెప్పాడని ముఖం తిప్పుకొని అలక్ష్యం చేసి నేను సంఘానికి రాను, సేవకుని దగ్గర రాను, అసలు నేను అవసరమే లేదు, ఆ సంఘమే ఉందా? షామీర్పేటలో ఎన్ని ఉన్నాయి? ఆ సంఘం ఉంది, ఈ సంఘం ఉంది, గల్లీన ఒక సంఘం ఉంది. అన్ని సంఘాలు ఉండొచ్చు, ఎంతమంది సేవకులు ఉండొచ్చు, కానీ వాక్యంలో పౌలు అంటాడు, అనేక మంది ఏమంటాడు? అనేక మంది ఉపదేశకులు నీకు ఉండొచ్చు, కానీ తండ్రి మాత్రం ఒక్కడే. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, తండ్రి మాత్రం ఒక్కడే. తండ్రి ప్రేమ నీకు ఎక్కడ దొరకదు. ఆత్మీయ తండ్రి నేను గద్దించి బుద్ధి చెప్తాడు. ఆ సంఘాల్లో నేను గద్దించారు, ఎందుకంటే గద్దిస్తే సంఘాన్ని రావుగా, బుద్ధి చెప్తే సంఘాన్ని రావుగా, దశంభాగాలు కానుకలు ఇవ్వవు కదా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దించి బుద్ధి చెప్పే సేవకులు, వారి మాటలు మీరు హృదయంలో లక్ష్యం చేస్తే రాబోయే నెబ్కద్నెజర్ రాజు లాంటి సేవకు ఆ యొక్క భయంకరమైన అస్తబలము నుండి నా దేవుడు మిమ్మల్ని, మనల్ని తప్పిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ అధిపతులంట ఇర్మియాను కొట్టిరి. నా మాటలు వినండి. ఈ అధిపతులు ఇర్మియాను కొట్టిరి, ఇర్మియా మీద కోపపడ్డారు. కానీ నెబ్కద్నెజర్ యొక్క అధిపతులు ఎలాంటి వారో ఒక్క మాట చెప్పు, నేను ముగిస్తాను. 38వ అధ్యాయం. నెబ్కద్నెజర్ దగ్గర ఉన్న అధిపతులు, షండులు ఎలాంటి వారు చూడండి. ఆ మాట చదువుకుందాం. 9వ అధ్యాయం 39వ అధ్యాయం 10వ వాక్యం.
ఉమ్. ఉమ్. చాలు నన్ను ఈ పేర్లన్నీ చదవడం నాకు కష్టం కాబట్టి తమ్ముడు చదివాడు. మీరు చదువుకోండి. వీళ్ళందరూ నెబుకద్నెజర్ కింద ఉన్న షండులు, అధిపతులు, ప్రధానులు. వీరంతా యిర్మీయాకు కీడు చేయలేని వారు. అక్కడున్న దరిద్రులకు, సామాన్యులకు, దరిద్రులకు పొలములిచ్చి, విత్తనాలిచ్చి, బ్రతకడానికి దయా దాక్షిణ్యం చూపి కరుణించిన వారు. ఆ ప్రధానులు చూడండి, వీరి ప్రధానులను చూడండి. వీరి దగ్గర ఉన్న కరుణ కటాక్షములు చూడండి. దరిద్రుల మీద, బీదల మీద దయ చూపి. ఇంకొక మాట చెప్పాలంటే, నెబుకద్నెజర్ రాజు ఆ షండుని పిలిచి అంటున్నాడు, నువ్వు యిర్మీయాకు మాత్రం హాని చేయొద్దు. నెబుకద్నెజర్ రాజు చేత ప్రకటించబడిన మాట. యిర్మీయాను మాత్రం కొట్టొద్దో, ముట్టొద్దో, అతని తాకొద్దో, అతని జోలికి పోవద్దు. అతడు నీతో ఏమి చెప్పినదో అది నువ్వు మాత్రము చేయాలి. అతన్ని నువ్వు రూల్ చేయొద్దు. ఇంటురండి నా మాటలు. కొంతమంది సేవకులను రూల్ చేస్తారు, సేవకుని రూల్ చేస్తాడు. నేను చెప్పినట్టు నువ్వు వినలేదు, అందుకే ఇట్లా జరిగింది. సంఘాన్ని రూల్ చేస్తారు. మన మాట విన్నాడురా బాబు ఆయన. ఎవరు? ఆ సతీష్ కుమార్ పాస్టర్. ఏ సతీష్ కుమార్? సతీష్ కుమార్ చాలా ఉన్నారు. ఏ సతీష్ కుమార్? ఆల్ మైటీ గాడ్ మినిస్టర్ సతీష్. మన మాట విన్నాడురా. ఆ సంఘానికి వెళ్ళకండిరా. మా సంఘం చూడండి, మేమేది చెప్తే పాస్టర్కి గంగిరెద్దులాగా చేద్దామయ్యా, చేద్దాం. వచ్చే వారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మీద పెట్టుకుందాం, దోశలు వేసుకుందామా, వేసుకుందాం. ఆ పాస్టర్లు ఈ సతీష్ కుమార్ అట్లాంటి వాడు కాదురా బాబు. ఆయన ఏది చెప్తాడు, దేవుడు ఏది చెప్తాడో అది మాత్రమే. చూడండి, అక్కడ రాయబడినది, అతడు చొప్పినది. షండుడవైన నీవు, అధిపతివైన నీవు, ప్రధానివైన నీవు, అధికారము పొందిన, గవర్నమెంట్ రూలింగ్ నీకున్నా, గవర్నమెంట్ ఉద్యోగం నీకున్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరివైనా చెప్పరేంది, కలెక్టర్ అయినా, ఇంకా మాజీవైనా, డీజీవైనా, ఏజీవైనా, ఎవడివైనా యిర్మీయా చెప్పిన మాట ప్రకారమే జరుగునుగాక. చెప్పరేంది? ఈ రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న ఉన్నత ఉద్యోగులు కూడా దేవుని మందిరాల్లో చీపురు గట్టలు పట్టుకొని ఊపుతున్నారండి. ఉన్నాయి అలాంటి మందిరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కార్లలో వస్తారు. ఇంకా అమెరికాలో ఒక సంఘం ఉంది, సూటు బూటు గూటు వేసుకుని సంఘానికి వచ్చేసి మళ్ళా డ్రెస్ చేంజ్ చేసి త్వరగా అంతా ఊకేసి శుభ్రం చేసేసి అంతా ఏది బాత్రూమ్లు కడుగుతారండి. ఉన్నతమైన ఆఫీసర్లు కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరం అంటే అంత మక్కువ. సార్ మీరు కలెక్టర్ కదా, మీరు ఐఏఎస్ ఐపీఎస్ కదా, దేవుడి మందిరం అవన్నీ అక్కడ. ఇక్కడ ఎవడైనా సామాన్యుడే. ఇక్కడ ఒకటే ఒక అధికారం ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు ఏది చీపురు గడ్డ కట్టుకొని బాత్రూమ్లు కడుగుతూ శుభ్రాలు చేస్తుంటుంటే మనకు ఏమా కొంచెం చీపురు గడ్డ పట్టుకుని నాకు చెప్తున్నాడు పాస్టర్ నాకు చెప్తుంది, ఆ సంఘానికి వెళ్తే చీపురు గడ్డ పట్టుకుని నొక్కమంటాడు. బయట టాక్ ఇలా ఉంటుంది. ఆ సంఘానికి వెళ్తే ఈ పని చేయమంటారా, కార్పెట్లు మంటపడి ఇవన్నీ చేయమంటారా, శనారని రమ్మంటారా, పనులు చేయమంటారా. పెద్ద పెద్ద అధికారులే తల వంచి నా ప్రభు ఎదుట తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉండి ఈ పరిచర్యలోనికి మమ్మల్ని పాలిభాగస్తులుగా చేయండి అని వేడుకుంటే సేవకులు ప్రేరేపించబడి, అది కూడా కొంతమంది ఇట్లా 20-30 మంది ఇట్లా కూర్చుంటే అందులో సేవకులు ఎవరి మీద చేపెట్టి వారం పరిచర్య కొరకు ఎవరిని ఎన్నుకోవాలి, వారం పరిచర్య కొరకు ప్రవ్వా బయలుపరచని అలా ఎవరి మీద నేను ఇట్లా చేతులు పెట్టాక ఆ 5-5 10 మందే పరిచర్యలు చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఎవరైనా పర్వాలేదు, అంతమంది 100 మంది ఉంటే అందులో 10 మంది ఎన్నుకుంటారు. అట్లా కనిపెడుతున్నారు దేవుని పరిచర్య. మేము వారమంతా గవర్నమెంట్ పరిచర్య చేసి అది చేసి ఇది చేసి దేవుని పరిచర్య ఒక్క రోజున ఆ జాడకట్ట పట్టుకోవాలని క్యూ కడుతున్నారు. మన మందిరంలో ఎవరికి అలా లేదండి.
ఏదైనా చేసుకుంటారు. సేవ ఎవరిది? కానుకలు తీసుకుంటలేడా? దశమానం తీసుకుంటా, ఇవన్నీ లెక్క పెడుతున్నావు నువ్వు ఇచ్చి. మందిరం, యెహోవా మందిరములో నువ్వు ఒక చీపురు పుల్ల ముట్టుకొని నువ్వు పని చేసిన నా పరలోకమందున్న చూస్తున్న నా తండ్రి నీకు ప్రతిఫలం ఇయ్యక మానడు. చీరలు దుమ్ము పట్టినాయి, చీరలు దుడుపుదాం. ఆ ఫ్యాన్ దుమ్ము పట్టింది, అది గోడలు దుమ్ము పట్టినాయి, పరిచర్య చేద్దాం, జర నడుమంచుదాం. ఎప్పుడు ఇంటికి చేసుకుంటున్నా, ఇంటి ఉద్యోగం చేసుకుంటున్నా, ఆడు ఊకరాంది ఊకమంటాడు, తుడవరాంది తుడవమంటాడు, చేయరాంది చేయమంటాడు, పాస్ పనులు అవి ఇవి పని మాలిన పనులు పోటీ పడాలి. పోయిన వారం నువ్వు ఈ వారం నాకేరా, పోయిన వారం నువ్వు చేసే ఈ వారం నాకే. పోటీ పడి ఎందుకు? ఇది మన పరిచర్య కాదు, సాక్షాత్తు ఇక్కడ అంటాడు. ఏమంటాడు తెలుసా? చక్కని మాట. జీవము కలిగిన దేవుని యొక్క పరిచర్య ఇది, సర్వశక్తి కలిగిన దేవుని పరిచర్యకు నడమంచండి. రావాలా, అలా కూర్చోవాలా, వింటున్నాండి, అలా కూర్చోవాలా, ప్రార్థన చేయించుకోవాలా, అలా వెళ్ళిపోవాలి, అంతేనా? ప్రభు పరిచర్య ఇంతేనా? అడిగి, అక్క ఏదైనా పనుందా, దైవ సేవకులారా ఏదైనా పనుందా, ఒక అర్ధగంట నేను దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని ఏదైనా పని ఉంటో చెప్పండి. షండుడితో షండుడు అంటున్నాడు ఇర్మియా నీవు మాత్రం, ఇర్మియా గురించి చెప్తున్నాడు షండుతో, షండుడా, అధిపతి, ప్రధాని, నువ్వు ఎవరివైనా పర్వాలే, ఇర్మియా చెప్పిన మాట ప్రకారమే మన దేశంలో ఇక మీదట జరుగును గాక. ఆమెను చెప్పరు. ఆయన ఎక్కడైనా తిరుగుతాడు, ఆయననేమనొద్దు, ఆయన జోలికి పోవద్దు, ఆయనను ఒక మాట అనొద్దు. ఇలాంటి విశ్వాసులు కావాలి సంఘంలో. మీ పాస్టర్ ఇలా అంటున్నాడు, ఏమో ఆయన గురించి నాతో మాట్లాడు. అరే ఏమైంది మీ పాస్టర్ ఇట్లా అంటారు, అరే ఏమైనా ఆయన గురించి మాట్లాడు, ఇట్లా మాట్లాడిందంట కదండి. మాట్లాడతాడు, ఆయన నోరుంది కాబట్టి మాట్లాడతాడు. అరే వాడు ఒకటంటే వానికి ఇంకా 4 నువ్వు కలిపి పాస్టర్ మీద చెప్తున్నావా? మా పాస్టర్ అలాంటి వాడు కాదు, మా సంఘం అలాంటి కాదు, మా ఉపదేశం వేరు, మా సంఘం వేరు, మా క్రమం వేరు, మా పద్ధతులు వేరు, ఆయనను ఒక్క మాట అనడానికి మీకు అధికారము లేదు అని ఒక్క మాట మాట్లాడవా? సేవకుల పక్షంగా మాట్లాడరా? బయటోడు ఏది అంటే అది గంగిరెద్దులాగా నెత్తుపుతారా? అలా ఉండొద్దు. ఆయన ఏం చెప్తాడు అది వినండి, ఆయనకు విరోధంగా మాట్లాడకండి. ప్రవక్త మాట వినినవాడు ఇర్మియా అంటాడు, మీరు బ్రతుకున్నట్లు నా మాట వినండి, నేను చెప్పినట్టు మీరు బ్రతకండి. నేను చెప్పినట్టు చేస్తే నెబుకద్నెజర్ రాజు, సిద్కియా రాజా, నిన్ను నీ కుటుంబాన్ని బ్రతకనిస్తాడు. ఒక్కవేళ నా మాట నువ్వు వినకపోతే నిన్ను, నీ భార్యలను, నీకు కలిగిన పిల్లలను అందరినీ తీసుకొని వెళ్ళి హతపరుస్తాడు అని చెప్పినా వినలేదు. వినకపోవడం వలన రాజు ఏం చేశాడో తెలుసా? నెబుకద్నెజర్ ఈయనకున్న భార్యలందరినీ తీసుకొచ్చి చెరలోనికి తీసుకున్నాడు. 2, ఇతని కనులు చూచుచుండగానే ఇతని కనుల ముంగట తన పిల్లలను హతమార్చాడు. సిద్కియా రాజు యొక్క పిల్లలను చంపాడు. ఇదే కళ్ళు తెరిసేబెట్టరా, కళ్ళు తెరిసేబెట్టో, వాడు కళ్ళు ముయ్యొద్దు, కళ్ళు తెరిసిపెట్టు, సిద్కియా కళ్ళు తెరిచిపెట్టు, నీ కనుల మీదనే, నీ కనుల ఎదుటనే నీ పిల్లలను నరుకుతున్నాను, చూడు. నేను చూడను, నువ్వు చూడాలి, నీ పిల్లలు నీ కనుల ఎదుట మరణం అవుతుండో చూడాలి. సిద్కియా రాజు కనులను తెప్పరిలా చెప్పించి చూపించారు మరణం, వారి పిల్లల మరణం కనుల ఎదుట చూపించాడు. చూపించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? సిద్కియా రాజు యొక్క 2 కళ్ళు ఊడబీకేశాడు. ఇర్మియా మాట విన్నింటే, ఇర్మియా చెప్పిన ఒక మంచి ఆలోచన, రాజా ఈ క్షణంలో నువ్వేం చెయ్యొద్దు, నిన్ను నీవు తగ్గించుకొని, వాక్యంలో ఏమంటాడు, నిన్ను నీవు తగ్గించుకొని నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందితే నేను కరుణిస్తాడు. నా మాట వినట్టు నేను పొందను. వాక్యం ఏముందంటే గర్వం, హృదయ గర్వం. నేను వెళ్ళను, నేను వంగను, నేను తలదించను, నేను రోషం గల కుటుంబం రా, ఉప్పు కారం తిన్నం రా. ఏమైంది ఇప్పుడు? కన్నుల ఎదుట నాశనం. మాట విన్నింటే. అందుకే గత వారం దైవజనులు
బ్రదర్ అభిషేక్ రాజు గారు చెప్పిన మాట ఏమని చెప్పాడు? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దాని వెనుకల ప్రవక్త ఆలోచన, దేవుని సందేశం ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది. మీరందరూ నా మాట విని ప్రభువగు యెహోవా మాటకు చెవియొగ్గుదురుగాక. ఇక మీదట ఆయన మాట చొప్పున బ్రతకండి. లేకపోతే మీ కనుల ఎదుటనే సిద్కియా రాజుకు పట్టిన పరిస్థితులు మన దగ్గరికి రాకుంటుండాలంటే ప్రభుకు లోబడదాం, సేవకుల మాటకు వినయ విధేయత చూపిద్దాం, తగ్గించుకుందాం. ఎంత అధికారం మనకున్నా సేవకులు అనగా ప్రవక్తల అధికారంలో ఆధీనంలో ఉండి మనం నడుచుకుందాం. దేవుడు నిశ్చయముగా రాబో ఉగ్రత నుండి, రాబో యొక్క శత్రువుల చేతిలో నుండి మన ప్రాణమును, దోపుడు సొమ్మును దక్కించుకున్నట్టుగా నీ ప్రాణమును దక్కించుకొందువు గాక. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రెండవ పార్ట్ ఎబెద్మెలెకు గురించి రెండవ పార్ట్ నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇది ఫస్ట్ పార్ట్. దేవుని చిత్తమైతే మరలా నెక్స్ట్ చూసుకుందాం. ఎబెద్మెలెకు దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఇర్మియా చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచాడు. ఇర్మియా చెప్పిన ప్రవచన వాక్యాలను విని విశ్వసించాడు. కాబట్టి ఉపద్రవం నుండి అతని నెబుకద్నెజర్ రాజు చేతి నుండి తప్పించబడ్డాడు. సిద్కియా అధిపతులు వినలేదు కాబట్టి మీరు ఆ చాప్టర్లో చదువుకుంటే వారిని హతమార్చబడ్డారు, చంపబడ్డారు. అధిపతులు ఎవరైతే ఇర్మియాని కొట్టిర్రో, ఇర్మియాని టార్చర్ పెట్టిర్రో, రాజు వారిని ఏం చేశాడంట? చంపేశాడు. ఒక్కసారి ఆ మాట కూడా చూపించేద్దాను. 37వ అధ్యాయం, ఇర్మియా 38వ అధ్యాయము. హతపర్చెను. మీరు చదువుకోండి. 39వ అధ్యాయం 5, 6 తర్వాత సిద్కియా ఆ వచనాలన్నీ చదువుకోండి. అక్కడ అధిపతులు 7వ వచనం చదువు. సిద్కియా కనులు అది కాదు, వారి అధిపతులను కూడా అక్కడ ఇర్మియా యొక్క అధిపతులు మీరు చదువుకొని పోయి స్టార్టింగ్ నుండి అక్కడ నుండి. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనుకు తీసుకుని పోవుటకై సంకెళ్లతో బంధించిను. కల్దీలు రాజనగరును ప్రజలను ఇండ్లను కాల్చివేసి అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి, అయితే రాజ దేశ సంరక్షణ అధిపతి అయిన నెబూజుదారును లేమిగల దరిద్రులను యూదా దేశంలోని ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములు నియమించెను. పై వచనాలు చదువుకోండి. 6వ వచనం చివరి మాట. బబులోను రాజు యూదా ప్రధానులనందరినీ, అధిపతులనందరినీ ఏం చేశాడంట? చంపించెను. ఆ మాట కాబట్టి నడిచినంత కాలం అధిపతులది, అధికారులది నడిచింది. టైం రాగానే వీళ్ళని దేవుడు హతపరిచాడు. ఇర్మియాను టార్చర్ పెట్టినా, ఇర్మియాను దుఃఖపెట్టినా, ఇర్మియాను బాధ పెట్టినా అధిపతులు, అధికారులు, ప్రధానులందరూ కూడా నెబుకద్నెజర్ రాజు చేతిలో హతపరచబడిరి. కాబట్టి దైవ సేవకులకు కానీ, సంఘానికి కానీ, ఉపదేశానికి కానీ, దేవునికి కానీ విరోధంగా క్రియ చేయకుండా క్రమంగా దేవుడు చెప్పిన మాటలను, దైవ సేవకుల నోటి నుండి వస్తున్న లేఖన భాగాలన్నీ చక్కగా తూచా తప్పకుండా మనం విని నేర్చుకొని వాటి ప్రకారం నడుచుకొని రాబో దినాల్లో మనము, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన ప్రాంతానికి, దేశానికి ఆశీర్వాదకరంగా ఉందుముగాక. ఇంకొక మాట అంటాడు ఇర్మియా, నీ వలనే యెరూషలేం అగ్ని చేత కాల్చబడబోతుంది, నీ వలనే యెరూషలేం పాడు దిబ్బగా మారబోతుంది రాజా అన్నాడు. మన వలన మన కుటుంబం కానీ, మన ఇల్లు కానీ, మన పిల్లలు కానీ, మన ప్రాంతం కానీ పాడు దిబ్బగా మారకూడదు. అలా పాడు దిబ్బగా మారొద్దంటే మనం దేవుని మాటకు, దైవ సేవకుల మాటకు, లేఖనం పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ఈ బైబిల్ మాటకు లోబడి, పరిశుద్ధ లేఖనాలకు లోబడి తూచా తప్పక నడుచుకుంటే నీవు, నీ కుటుంబము, నీ ప్రాంతము, నీ దేశం నా దేవుడు చెప్పినట్టు దీవించబడి వృద్ధి పొందుతుంది. ఆమెన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఎవరు లేరు నాకిలలో, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు,
నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఆమేన్. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. పాడాలి. ఎవరు లేరు నాకిలలో, అంధకారములో నీవే నాకు దీపము. యేసయ్యా, అంధకారములో నీవే నాకు దీపము. భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. అందరం కలిసి. భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. చీకు చింతలలో కృంగి నేనుండగా, చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి నా చింతలో బాపితివి. యేసయ్యా, గోరి. నా చెంతకు చేరి చింతలో నీ ప్రేమ బంధము నన్ను వెంటాడెను. ఆమేన్. నీ ప్రేమ బంధము నన్ను వెంటాడెను. నీ రెక్కల నీడకు నన్ను నడిపించెను. మరలా. నీ రెక్కల నీడకు నన్ను నడిపించెను. యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. అందరూ. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు అఖిలలో, నీవే నాకు సర్వము. అదే మరలా పాడదాం. ఎవరు లేరు అఖిలలో, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా. ఎవరు లేరు. ఇర్మియా అంటున్నాడు, ఎవరు నాకు లేరయ్యా, నేను నీ చేతిలో ఉన్నాను. గ్లోరీ. సర్వము ఎవరు లేరు, నా దేవా నా ప్రభువా యేసు. చప్పట్లు చప్పట్లు. ఎవరు లేరు యేసయ్యా, ఎవరు లేరు, ఎవరు లేరు అఖిలలో. నీవే 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 సర్వము. నా దేవా నా ప్రభువా యేసు. కొట్టాలి. నా దేవా నా ప్రభు. ఇక మీదట నా దేవుడే నీకు ఆశ్రయ దుర్గం. దేవుని మాట తట్టు, దేవుని మాట తట్టు చెవియకు, దేవుని మాటకు భయపడు. దేవుని అధికారమునకు నిన్ను నువ్వు ఎబెద్మెలెకు వలె అప్పగించుకో. ఎబెద్మెలెకు వలె దేవుని నమ్ముకున్నావు, ఆయనను మాత్రమే అనుసరించి నడువు. నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా కొట్టాలి కొట్టాలి చప్పటి కొట్టి. ఆమేన్. నా దేవా దివా శాంతరియా సర్వోపరాయ్.
నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా. ఎవరు లేరయ్యా, ఎవరు లేరు, ఎవరు నాతో రారు. నా పరుగు పందము నాది, నా దేవా నా ప్రభువా యేసు. ఎబెద్మెలెకు వలె దేవుని నమ్ముకో. దేవుడు చెప్పుతున్న కీడును గ్రహించి దానికి లోబడు. దాన్ని ఎదిరిస్తే సిద్కియా రాజుకు, రాజ్యమునకు, ప్రధానులకు, యెరూషలేముకు పట్టిన గతి మనకు పడుతుంది. దయచేసి నా మాటలు వినండి దేవుని బిడ్డలారా. మీ పైన దేవుని అధికారం ఉంది. ఎంతటి గొప్పవారైనా అధికారమునకు లోబడాల్సిందే. ఆ అధికారము దేవుడు దైవ సేవకుల ద్వారా ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. పెద్ద పెద్ద ప్రధానుల అధిపతులు వచ్చి మందిరములు తల వంచుకొని పరిచర్య ధర్మంలో పాలు పొందుకుంటుంటే మనకెందుకు అతిశయ గర్వాలు? గర్వము నాశనము చేస్తుంది. సేవకుని మాట విని నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి సమాధాన పడింటే సిద్కియా రాజుకి ఎంత మేలు కలిగేది. ఎబెద్మెలెకు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నెబుకద్నెజర్ ఎబెద్మెలెకు ఏ హాని చేయలేకపోయాడు, విడిచిపెట్టాడు. నా ప్రభువైన యేసయ్య మాటకు లోబడితే నిన్ను కూడా ఖడ్గము చేత పడనివ్వడో. దోపుడు సొమ్మును దక్కించుకున్నట్టు నీవు నీ ప్రాణముని, నీ కుటుంబముని, నీ పిల్లలను దక్కించుకొందువు. దేనికి భయపడవు. దేవుని నమ్మావు కాబట్టి దేవుడే నీకు ఆశ్రయ దుర్గం. ఆయనే నీకు గాఢాంధకారములో దీపమై నిన్ను నడిపిస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా నా ప్రభు హస్తము నీకు తోడుగా ఉంటుంది. విశ్వసించిన వారు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.